ముందు వాళ్ళు ఇండియాని ఎంచుకోవాలి. ఇండియాని ఎంచుకున్న తర్వాత ఏ రాష్ట్రంలో ఇప్పుడు కూడా టెక్నాలజీ పరంగా కానివ్వండి, కొత్త ఇన్నోవేషన్స్ పరంగా కానివ్వండి, ఒక మంచి డెసిషన్స్ తీసుకునేటటువంటి అంటే చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకునే విధంగా ఆయన ఆలోచనలు అయితే ఎప్పుడూ కూడా చాలా యంగ్ గా ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు మారుతున్న తరంతో పాటు అందుకే మన్ కీ బాత్ అని చెప్పని స్కూల్ పిల్లలు లేదంటే వెనక చాయ్ పై చర్చ అని చెప్పని కాలేజ్ ఇలా రకరకాలుగా పరీక్షపై చర్చ అని అవును. ఎప్పటికప్పుడు అది తరంతో ఉంటూ ఉంటారు. అటువంటి నాయకులు ఈ రోజున లోకేష్ గారు ఎందుకింత అంటే మనకి టాపిక్ లోకేష్ గారిది కాబట్టి అన్‌డౌటెడ్‌లీ కూటమి పార్టీలలో చూసినా లేదంటే గనుక ఇప్పుడున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన రాజకీయ పార్టీల్లో చూస్తే అన్‌డౌటెడ్‌లీ వన్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ అండ్ ప్రామిసింగ్ లీడర్స్ లో యంగ్ లీడర్స్ లో లోకేష్ గారు ఉన్నారు. హ్మ్. అది ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తే రాష్ట్రంలో కనుక అంటే మన కూటమి ఇప్పుడు 3 శక్తులు అనుకుంటున్నాం కదా! అంటే ఒక 3 బలమైనటువంటి రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. హ్మ్. దానికి ఒక అభయహస్తంలాగా అందించేటటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇప్పటికే 5,00,00,000 కోట్ల ప్రాజెక్టు అనుకోండి, అన్నిటో ఇప్పుడు శాస్కి అనుకోండి, పూర్వోదయ అనుకోండి, ఇంకా క్లస్టర్స్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అంటే ప్రాజెక్టులు డెవలప్‌మెంట్‌కి వికసిత్ భారత్‌లో వికసిత ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని చెప్పని వారు అభయహస్తాన్ని ఇస్తున్నారు ఆర్థికంగా. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారి కంప్లీట్‌గా ఒక విజనరీ నాయకత్వం. అంటే ప్రూవెన్ రికార్డ్ గదా! అది. ఆల్రెడీ ప్రూవ్ అవును. అయింది ఇంతకు ముందు కూడా. ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలనేది కాకుండా, దాన్ని ఎలా రిజల్ట్స్ తీసుకురావాలనేది. ఇప్పుడు ఈ రెండిటికి మ్యాచ్ అయితూ కూటమికి ఇక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ, పార్టీలకు కానీ, అటు ఎన్‌డీఏ కూటమికి అక్కడ కేంద్రంలో కానీ మంచి బ్రిడ్జ్ పవన్ కళ్యాణ్ గారు. అది అది స్ట్రాంగ్ బ్రిడ్జ్. కాతే ఇక్కడున్నటువంటి ఈ డెవలప్‌మెంట్ పేస్‌ని అంటే ఒక విజన్ ఉంది. ఆర్థిక సహాయం పైనుంచి వస్తోంది. దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి ఆ పేస్‌ని అందుకునే లీడర్‌షిప్ క్వాలిటీస్, యంగ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది అది లోకేష్ గారు ఆ పాత్రని పరిపూర్ణంగా ఫిల్ చేస్తున్నారు. హ్మ్. అందుకని చెప్పని ఈ రోజున అంటే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తిలాగా అంటే ఒక్కొక్కటి ఒక దానికంటే ఒక యూనిక్ బలం ఉంది. ఒక యెస్. పక్క ఆర్థిక సాయము, అభయహస్తము, నరేంద్ర మోదీ గారు అటునుంచి చంద్రబాబు నాయుడు గారి లీడర్‌షిప్ ఇక్కడ అంటే వారి అనుభవం, విజన్ అనుకోండి. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వారి సమన్వయం ఏదైతే ఉందో దీంతో పాటు ఇప్పుడు ఇవంతా కలిపి తీసుకొని వెళ్ళాలి కదా! పేస్‌ని అందుకుంటూ. అందరూ చేస్తున్నారు. కాతే దాన్ని సమన్వయపరుచుకుంటూ రాష్ట్రానికి వస్తున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో అభివృద్ధి. ఇందాక మనం మాట్లాడుకున్నాము. ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఇప్పటికీ గూడా అంటే ఏ విధంగా భ్రష్టు పట్టించాలని రాహుల్ గాంధీ ప్రపంచ దేశాలకు పోయి మన భారతదేశం మీద ఏ విధంగా అయితే నిందలు వేస్తూ దేశాన్ని పలచన చేయాలి గౌరవాన్ని ప్రయత్నిస్తాడో, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రానికి అంతే. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని. ఇక్కడ ఈయన కూడా చూడండి ఢిల్లీ అంటాడు, గల్లీ అంటాడు. ఎంతసేపటికి అమరావతి పైన గాని, పోలవరం కానీ, ఇప్పుడు రాయలసీమ కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, పీపీపీలు కానివ్వండి, వైజాగ్ సమ్మిట్ కానివ్వండి, ఒకటేమిటి ఎక్కడ చూసినా ఆయన ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా నిన్న కూడా నిన్న అమరావతి మాట్లాడిన ప్రజలు దాంట్లో అయితే ఆయనకి అసలు అమరావతి మీద ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ గాని అసలు దేనిలో ఉందండి ఆయనకి చాలా అమ్మ, అంటే అవ్వ, అది మొత్తం తాత, అవ్వ అని బయటపడిపోయాడు చెప్పని ఆయన. అనడం కాదు. రిషి గారు ఆయన ఆయన స్పీచ్‌లు అంటే మొదటి నుంచి చూస్తే అమ్మ, అవ్వ, తాత, అక్క, తమ్ముడు అన్నం తప్పితే బటన్ నొక్కడం ఎక్కుతున్నానని తప్పితే అసలు ఏ రోజైనా ఆయన అంతకు ముందు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడైనా లేదంటే ముఖ్యమంత్రిలా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే ఏమీ లేనటువంటి ఇప్పుడైనా సరే ఏ మాత్రం ఏ ఒక్క అంశం పైన కూడా ఆయనకి ఒకటి సబ్జెక్ట్ ఉండదు. రెండోది నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే తపన ఉండదు. ఆయన ఎప్పుడు ఎలా ఫీల్ అవుతాడంటే జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అదే చెప్తున్నాను. అక్కడ రాహుల్ గాంధీ నేను వారసత్వంగా నేను ఒక కింగ్‌ని. ఈ హ్మ్. రాజ్యం మొత్తం భారతదేశం అంతా నాకు అప్పనంగా మా కుటుంబం ఇచ్చింది. ఇక్కడ ఈయన కూడా అంతే. మా నాన్న ఉన్నప్పుడు నేను దోచుకున్నాను. ఆ తర్వాత నేనయ్యి ఇప్పటికి రాష్ట్రాన్ని దోచుకున్నాను. నేను ఒక రాజుని వీళ్ళంతా బానిసలు. నేను చెప్పింది నేను కుందేలుకి 2, 3 కాదు కదా! నేను అసలు కుంటిదంటే కూడా కుంటిదనాలి. అటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇన్ని నిందలు వేస్తూ ఇంత చేస్తున్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇందాక చెప్పినటువంటి వ్యక్తులందరూ కూడా సమన్వయపరుస్తూ ఈ రోజున ఒక 20 ఫైనాన్షియల్ ఇయర్ 2026 అంటే 25, 26కి $126 బిలియన్ మనం ఇన్వెస్ట్‌మెంట్‌ని అట్రాక్ట్ చేసాం. విచ్ అవును. ఈస్ లైక్ 25.6% ఇన్ భారతదేశపు ఇన్వెస్ట్‌మెంట్స్‌లో అంటే అట్రాక్ట్ చేసిన దాంట్లో. అంటే ఎంత హ్యూజ్ ఇన్ 18 మంత్స్. ఒక 18 నెలల్లోనే అందులో అందులో అంతకు అందులో ముందున్నటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించారు కదా లోకేష్.
ఎన్ఎస్ అఫ్ చదువుతో కోర్స్ అదే రెగ్యులర్ గా చెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడుతూ మనకి ఉండడం. విద్యా రంగంలో సంస్కరణలు కానివ్వండి, లేదంటే ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఉండేది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాము. ఇప్పుడు అదే చెప్తాను, క్లస్టర్ వైజ్ అంటే వచ్చినటువంటి ఏదైతే ప్రాజెక్టులు కానీ, అవకాశాలు కానీ, నిధులు కానీ వస్తున్న దాన్ని సమన్వయం చేసుకుంటూ ఎగ్జాక్ట్లీ. అటు గవర్నమెంట్ తోటి, ఇటు పార్టీ వాళ్ళతోటి కూడా. నిన్న కూడా లోకేష్ గారు పార్టీ నాయకులతో మాట్లాడారు. ఏమని మనం మళ్ళీ ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి, 15 years కూటమిలో అందరం ఉండాలి, దానికి తగ్గట్టుగా మనము మారాలి, నేర్చుకోవాలి, అదే అలా చేసుకోవాలి అని సోషల్ చెప్పని. మీడియాలో యాక్టివ్గా అంటే ఉండండి, టెక్నాలజీ యాక్టివ్ అప్గ్రేడ్ గా చేసుకోండి. ఉండాలి. సో ఇటువంటివన్నీ అంటే ఒకప్పుడు నిజంగానంటే మీరు అన్నట్టుగా 3-4 years or 5 years బ్యాక్ ఉన్నటువంటి లోకేష్ గారు వేరు. ఇప్పుడు అన్డౌటెడ్లీ చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అది అవును. అనుభవంతో, ఇంతకు ముందు పెద్దలు చెప్పారు కదా, ఖచ్చితంగా అనుభవంతో వచ్చింది. జగన్మోహన్ రెడ్డిలా కాదు కదా, ఏం చెప్పినా గుడ్డిగా నమ్మే, ఆయనకంటూ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అని కాదు. తెలుగుదేశం పార్టీకైనా, లేదంటే కనుక భారతీయ జనతా పార్టీకైనా, జనసేనకైనా, అంటే మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రజలైనా మేము ఏదైనా చెప్తున్నామంటే దాని గురించి ఆలోచిస్తారు. ఇది వీళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, చెప్పింది నిలబెట్టుకుంటారని ఆలోచన, విచక్షణ ఉండేటటువంటి ఓట్లేసే ప్రజలు మా వైపు ఉన్నారు. సో అందుకని ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని, ప్రజలకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయనకి ఎదురు నిలబడేటటువంటి ఒక, అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అంటే అతను రైట్. చేసేటటువంటి, ఇప్పుడు బురదేస్తూ ఉంటాడండి అతను, ప్రతి దానికి దారుణంగా బురదేస్తున్నాడు ఋషి గారు. రాష్ట్రాన్ని ఏం చేయాలని కంకణం కట్టుకున్నాడో కానీ ఆఖరికి నిన్న చూసాం మనము 2 నిమిషాలు గోవిందరాజస్వామి ఆలయం పైన కూడా అలా బాటిల్, అంటే చాలా అసహ్యం మనం అవును. మాట్లాడుకోవడానికి కూడా. ఇంత దుర్మార్గానికి ఒక పక్క దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ప్రజలంటే ప్రేమ లేదు, రాష్ట్రం అంటే కనీసం గౌరవం లేదు, వ్యవస్థల మీద ఇవన్నీ నమ్మకం లేదు, విలువ లేదు. అసలు వ్యవస్థలంటే నా కాళ్ళకి అనకూడదు కానీ, అంటే ఈ పదం ఉపయోగించకూడదు కానీ, వ్యవస్థల్ని తన పూర్తిగా చెప్పు చేతుల్లో పెట్టుకొని నేను నేను ఇదిలిస్తే పరిగెత్తవాలనుకునేటటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున అంతా చూస్తున్నాడు. అది కడుపు మంట. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, నేను చెప్పేటటువంటి అబద్ధాలతో జనాలు నమ్మేస్తారు, లేదంటే మన రాష్ట్ర పరువు తీసేయచ్చు అని అనుకుని ప్రతిసారి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. నేను చెప్తున్నాను చూడండి, జగన్ కి శత్రువు ఎవ్వడు కాదండి, జగన్ కి శత్రువు జగనే. జగన్ కి పరువు తీసేది ఎవ్వరు అవసరం లేదు అసలు. జగన్ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి తనకి ఉన్నటువంటి అవివేకాన్ని, అంటే అసలు అది అతి తెలివి కూడా కాదు, అసలు అవివేకాన్ని అనుకోండి, ఏదైనా సరే దేనిపైన పట్టులేని తత్వంతో అతను పలచన పడిపోవడం కాదు, చులకనైపోతున్నాడు. ట్రూ. చూసే వాళ్ళకు నవ్వుకుంటున్నారు. ఇటువంటి అతను 5 ఏళ్ళు మనం ముఖ్యమంత్రి లాగా ఉంటే నవ్వుకుంటున్నారండి. ఇంతకంటే దారుణం ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక జిల్లా స్థాయి వాడు, లేదంటే గ్రామ స్థాయి వాడు, అవును. లేకపోతే ఇంకా కొంచెం వాళ్ళు మాట్లాడితే ఏదో అనుకోవచ్చు, ఏదో సబ్జెక్ట్ లేదు వీళ్ళు పక్కన పోయాడు అనేసి. ముఖ్యమంత్రి లాగా చేసినటువంటి వ్యక్తి, 5 ఏళ్ళు చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎమ్మెల్యే, ఓకే. సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ ఒక పార్టీకి అధినేత అంటాడు. అసలు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చి ఆయన పరువు అని తీసుకుంటున్నాడండి. రైట్ అండి. సో ఒక బ్రేక్ తీసుకుందాం. అంటే నేను ఈ వీక్ కథనంలో ఏంటంటే వాళ్ళ బ్లెండ్ ఆయన ఎలా చేసుకున్నాడు అనేది, అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి చోట చదువుకున్న ఒక గొప్ప గొప్ప చదువులు చదివిన ఒక వ్యక్తే మళ్ళీ